ఐస్ క్రీమ్లు అమ్మద్దా అంటున్నా. అవి ఇప్పుడు ముఖ్యంగా అవి ఏంటంటే అవి తయారు చేసే చోటుని చాలాసార్లు ఇన్స్పెక్షన్ జరిగినాయి, చాలా మంది ఇది చేసారు. వాటిని టెస్ట్ చేయడం వల్ల కూడా అన్ని పురుగులు అట్లాంటి పిల్లలకు వెంటనే చాలా అనారోగ్యాలు వస్తున్నాయి. అది చాలా మనకు హాస్పిటల్ కూడా చాలా డాక్టర్లు కూడా చెప్తున్నారు. అంత మంచిగా మనకు అందరు చెప్పంగా కూడా డాక్టర్లు లాంటి వాళ్ళు చెప్పంగా కూడా మళ్ళీ మనం ఊళ్ళోకి ఇన్వైట్ చేయడం వల్లని అది చాలా పెద్ద తప్పు అవుతుంది. అంటే ఫస్ట్ ఎక్కడ ఏదైతే ఉంటుందో అక్కడనే మనం ఆపేస్తే కరెక్ట్ ఉంటుంది అని చెప్పేసి మేము రావడమే మాన్పించేసినాం. అది మీరు చెప్పండి, ఐస్ క్రీమ్ అమ్మద్దనే తీర్మానం చేశారు. ఐస్ క్రీమ్లో కెమికల్ కలుపుతున్నారు అన్నట్టు ఈ వదంతులు వచ్చినాయి. ఈ సోషల్ మీడియాలో కూడా ఇన్స్పెక్షన్ దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా జరుగుతున్నాయి. కావున వీళ్ళని గ్రామంలోకి రానివద్దని, ఈ పిల్లలు ఇప్పుడు ఎండాకాలం కదా, చల్లదనం కోసం అడిక్ట్ అవుతారు. అందుకని వాళ్ళ ఆరోగ్య నిమిత్తము గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని బంద్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ ఐస్ క్రీమ్ ఊళ్ళోకి పర్మిషన్ లేకుండా అమ్మినా కానీ వారికి ఒక 5,000 జుర్మానా ప్రకటించారు. ఈ పిల్లల ఆరోగ్య నిమిత్తమే మొత్తంగా నిషేధించడం అయింది.